లేఖనమేమి చెప్పుచున్నది అనే గ్రూప్ ద్వారా ఆన్‌లైన్‌లో వాక్యం వినుటకు కూడి వచ్చినటువంటి సహోదరి, సహోదరులందరికీ మన రక్షకుడును, విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభువు యొక్క అతి శ్రేష్టమైనటువంటి నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ ఉదయకాల సమయంలో మనం కొద్దిసేపు వాక్యాన్ని ధ్యానించుకుందాము. లూకా రాసినటువంటి సువార్త 10వ అధ్యాయము 42వ వచనము. మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకునేను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. మరియ ఉత్తమమైన కార్యాన్ని ఏర్పరచుకున్నది, ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నదని చెప్పేసి దేవుని వాక్యం మనకు సెలవిస్తున్నదండి. ఇలాగా ఉత్తమమైన కార్యాలని ఏర్పరచుకోవాలని చెప్పేసి మరికొన్ని వచనాలు కూడా మనకి దేవుని గ్రంథంలో మనకు తెలియజేస్తున్నవి. వాటిని కూడా మనం ఒకసారి చూద్దాము. దశలోనిలకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం కూడా మనం చూసినట్లయితే, ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనాను చేయకుండా చూసుకునడి, మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకోమని చెప్పేసి అన్నాడు. ఇక్కడ మరియ ఉత్తమమైన కార్యాన్ని ఏర్పరచుకుందని చెప్పేసి అన్నాడు. దశలోనిలకు రాసినటువంటి పత్రికలోనేమో మేలైన దానిని అనుసరించి నడుచుకోమన్నాడు. 2వ కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 8వ వచనం కూడా చూసినట్లయితే, మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యం చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైనటువంటి కృపను విస్తరింప చేయగలడు అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తున్నది. అదేవిధంగా మరొక వచనం కూడా చూద్దాము. రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 8వ వచనం మనం 2వ వచనం మనం చూసినట్లయితే ఈ విధంగా సెలవిస్తుంది అనమాట. మీరు ఈ లోక మర్యాదను అనుసరించక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమున ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్ష తెలుసుకున్నట్లు అని చెప్పేసి అంటాడు అక్కడ. అంటే ఈ లేఖన భాగాలన్నిటిలో మీరు ఉత్తమమైన కార్యాన్ని చేయండి అని చెప్పేసి దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది అనమాట. అసలు మనము ఉత్తమమైన కార్యం చేయడానికి అసలు ఆ కార్యం ఏంటో మనకు తెలియాలి కదా. ఉత్తమమైన కార్యం ఏదో మనకు తెలియాలి, లేదంటే ఉత్తమము కానటువంటి కార్యం ఏదో మనం తెలుసుకోవాలి. అసలు మరియ ఏర్పరచుకున్నటువంటి ఉత్తమమైన కార్యం ఏంటిది అని ఒకసారి మనం గ్రంథం నుంచి పరిశీలిద్దాము. లూకా రాసినటువంటి సువార్త 10వ అధ్యాయము 38వ వచనం నుంచి నేను చదువుతున్నానండి. దయచేసి అందరూ గ్రంథమును సరిగా పరిశీలించండి. ఎందుకంటే యెహోవా వాక్యాన్ని మీరు పరిశీలించి చదువుకోండి అని చెప్పేసి దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది కాబట్టి దేవుని గ్రంథాన్ని దయచేసి పరిశీలించండి. లూకా రాసినటువంటి సువార్త 10వ అధ్యాయము 38వ వచనం నుంచి 42వ వచనం వరకు దయచేసి ఎవరైనా సహోదరులు చదివి వినిపించవలసిందిగా కూర్చోమన్నా. సరే, నేనే చదువుతున్నానండి. లూకా రాసినటువంటి సువార్త 10వ అధ్యాయం 38వ వచనం. అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించును. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఎంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్తా విస్తారమైన పని పెట్టుకున్నట్టు చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరు నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమనెను. అందుకు ప్రభువు, మార్తా మార్తా,
నీవు అనేకమైన పనులను గూర్చి విచారం కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒకటే. మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను. అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. యేసు ప్రభువు వారు మరియా, మార్త వారి సహోదరుడు లాజరు గారున్నారు. వారి ఇంటికి భోజనం చేయడానికి వచ్చినట్లుగా ఉన్నాడు. అయితే యేసు ప్రభువు ఎక్కడికి వెళ్ళినా గాని ఆయన్ని చాలామంది అనుసరిస్తున్నారు. ఎందుకంటే ఆయన ఆ రోజుల్లో బాగా ఫేమస్ అయిపోయాడు. ఎందుకంటే ఆయన చేస్తున్నటువంటి బోధ గాని, లేదంటే స్వస్థతలు గాని, అద్భుత క్రియలు గాని, ఆశ్చర్యాలు గాని చేయడం వల్ల చాలామంది ఆయన్ని అనుసరిస్తూ ఉన్నారన్నమాట. చాలామంది శిష్యులు కూడా ఎందుకు అనుసరిస్తున్నారు? అంటే ఆ సమ దేవుడు యేసుక్రీస్తు ప్రభువు దెయ్యాలను వెళ్ళగొడుతున్నాడు. స్వస్థతలను కలుగజేస్తున్నాడు. ఎవరికైనా ఆహారం లేకపోతే ఆహారం పంచిపెడుతున్నాడు. ఉదాహరణకి 5 రొట్టెలు, 2 చేపలుని 5,000 మందికి పంచిపెట్టే సందర్భంలో అనేక మందికి ఆహారం పంచిపెడుతున్నాడు. అంటే యేసు ప్రభు దగ్గర ఉన్నటువంటి వారికి ఆహారం కుదవట్లేదు. ఇంకా అనేకమైనటువంటి అద్భుత కార్యాలు కూడా చేస్తున్నాడు. వీటన్నిటిని చూడడానికి ఇంకా కొంతమంది దేవుని వాక్యాన్ని కూడా వినడానికి చక్కగా బోధిస్తున్నాడు కాబట్టి దేవుని వాక్యం వినడానికి కూడా ఆయన యొద్దకి ప్రజలనేవాళ్ళు విస్తారంగా వస్తా ఉన్నారు. ఈయన ఎప్పుడైతే మరియా, మార్తల ఇంట ప్రవేశించారో అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఈయన ఏం చేస్తున్నాడంటే సువార్త ప్రకటిస్తాడు. ప్రభువు ఎక్కడికెళ్ళినా ఆయన పనేందంటే వచ్చినటువంటి ప్రజలకి సువార్త ప్రకటించాలి. దేవుని రాజ్యంలో కూర్చున్నటువంటి సువార్త ప్రకటించడమే యేసుక్రీస్తు ప్రభు యొక్క మొదటి పని అయ్యుందని చెప్పేసి మనకి దేవుని వాక్యం తెలియజేస్తా ఉండిద్ది. ఇంతవరకు బాగానే ఉన్నది. ఇక్కడ మార్త ఏం చేస్తా ఉందంటే యేసు ప్రభు ఇంటికొచ్చాడు కదా అని చెప్పేసి ఆయనకి ఆతిథ్యం చేయడానికి విస్తారమైనటువంటి పని పెట్టుకుంది. ఏం చేస్తా ఉందంటే చాలా పని పెట్టుకొని తను ఆ పనులన్నిటిని చేసుకోలేక ఏం చేసిందంటే ప్రభువు దగ్గరకు వచ్చి ప్రభువు పాదాల వద్ద కూర్చొని ఆమె సహోదరి అయినటువంటి మరియ వాక్యం వింటా ఉంది. ఆమెని సహాయం చేయాల్సిందిగా రికమెండేషన్ చేయడం కోసం ప్రభువు దగ్గరకు వచ్చిందనమాట. వచ్చి ఏమని అడుగుతుంది? ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా అని చెప్పేసి అని అడుగుతుంది. ఇది మనం చదవడానికి ఇలా ఉంది గాని అక్కడ పరిస్థితి ఎలా ఉందంటే మార్త అసూయతో వచ్చి ఉండొచ్చు, లేదా ఆ పనులన్నీ చేసుకోలేక చిరాకుతో ఆమె వచ్చి ఉండొచ్చు. వచ్చేయమంటుంది ప్రభువు మీద అరుస్తుందనమాట. ప్రభువా, నేను ఒక్కదాన్ని పని చేసుకుంటుంటే నా సహోదరి నన్ను విడిచిపెట్టి వచ్చినందుకు నీకు చింత లేదా? ఒక మాటలో చెప్పాలంటే యేసు ప్రభువుని గద్దిస్తున్నట్టు, లేదంటే యేసు ప్రభువు మీద ఆమె సనుక్కుంటున్న విధానంలో మాట్లాడుతుందనమాట. నేను ఒక్కదాన్నే పని చేసుకుంటుంటే నా సహోదరి వచ్చి నీ దగ్గర కూర్చొని నీ వాక్యం అనేది వింటుంది. ఒక మాటలో చెప్పాలంటే నేను ఒక్కదాన్నే కష్టపడుతుంటే నా సహోదరిని పంపించాలన్న బుద్ధి లేదా నీకు అన్నట్టుగా యేసు ప్రభువుని ప్రశ్నిస్తుందనమాట ఆమె. అయితే ప్రభు ఏమంటున్నాడంటే, మార్తా మార్తా, నీవు అనేకమైనటువంటి పనులను గూర్చి నువ్వు తొందరపడుతున్నావు. కానీ అవసరమైనది ఒకటే. మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నది అని చెప్పేసి అంటున్నాడు. ఇంగ్లీష్‌లో అయితే గుడ్ రైట్ అంటే మంచి పనిని ఏర్పరచుకున్నదని చెప్పేసి దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. అక్కడ మరియ చేస్తున్నటువంటి ఉత్తమమైన కార్యం ఏమిటంటే యేసుప్రభు పాదాల వద్ద కూర్చొని ఆయన చేస్తున్నటువంటి బోధన వింటూ ఉంది. దేవుని వాక్యాన్ని వింటూ ఉందన్నమాట. కాబట్టి ఉత్తమమైన కార్యం అంటే
దేవుని వాక్యం వినడం అనేది ఒక ఉత్తమమైన కార్యము. ఒక మంచి కార్యము. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్నటువంటి మీరందరూ కూడా ఉత్తమమైనటువంటి మార్గాన్ని, ఉత్తమమైనటువంటి పనిని ఏర్పరచుకున్నారని జెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తున్నది. సరే. ఇంకా బైబిల్‌లో ఉన్నటువంటి ఉత్తమమైనటువంటి పనులేవి, ఉత్తమము కాని పనులేవి అని మనం తెలుసుకుంటే, అసల ఉత్తమమైనటువంటి పనులు మనం చేయాలంటే, నీకు ఆ ఉత్తమమైన పనేదో తెలియడానికంటే ముందు, ఆ ఉత్తమం కానటువంటి పనేదో మనం చేయాలి. ఇప్పుడు మనం మంచి పని చేయాలనుకున్నప్పుడు, చెడు పనేదనేది చేయకుండగా ఉంటే చాలు. మంచి పనులు మనం ఆటోమేటిక్‌గా జేస్తాం. ముందు ఆ చెడు పననేది ఏంటో మనం తెలుసుకోవాలి. ఉత్తమము కాని పని మనం కొన్ని గ్రంథాల నుంచి పరిశీలిద్దాము. సమయం ఉంటే ఇప్పుడు ఉత్తమము కానటువంటి పనుల గురించి మాట్లాడుకుందాము. సమయం సరిపోతే ఈసారి ఎప్పుడైనా ఉత్తమమైనటువంటి కార్యాలేవో కూడా మనం చూద్దాము. అసలు ముందు ఉత్తమము కానటువంటి కార్యాల గురించి మనం ఆలోచిద్దాము. ఆదికాండము 25 అధ్యాయము 31-34 వచనాలు. దయచేసి సహోదరులు ఎవరైనా చదివి వినిపించవలసిందిగా కోరుచున్నాను. ఆదికాండము 25 అధ్యాయము 31-34 వచనాలు. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగగా, ఏశావు, నేను చావబోతున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకనెను. యాకోబు, నేడు నాతో ప్రయాణము చేయమనెను. అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా, యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏశావుకిచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయాను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. ఇక్కడ మనకొక వ్యక్తి కనబడుతున్నాడు. ఎవరయ్యా అంటే ఆయన ఏశావు, యాకోబు ఇద్దరు ఉన్నారు సహోదరులు. ఏశావు ఏం చేస్తున్నాడంటే, పాపం వేటకెళ్ళొచ్చినట్టున్నాడు. ఏమీ దొరకలేదు. బాగా ఆకలితో ఉన్నాడు. ఈయన ఏం చేశాడంటే, ఆయన చిక్కుడుకాయల కూర కోసం ఆయన ఏం చేశాడంటే, తన యొక్క జ్యేష్ఠత్వాన్ని అమ్మివేసుకున్నాడు. ఒక పూట భోజనం కొరకు ఆయన యొక్క జ్యేష్ఠత్వాన్ని అమ్మివేసుకున్నటువంటి ఏశావు మనకు కనబడుతున్నాడు. సరే, ఏశావు తన జ్యేష్ఠత్వం అమ్మివేసుకున్నటువంటి పరిస్థితులు సరే ఎలాగున్నా గానీ, ఏ పరిస్థితుల్లో అమ్మివేసుకున్నా గానీ, హెబ్రీ గ్రంథకర్త ఏశావుని గురించి 12వ అధ్యాయము 16వ వచనంలో ఈ విధంగా మనకు సెలవిస్తుందన్నమాట. చదవండి ఒకసారి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 16వ వచనంలో ఏశావుని గురించి ఈ విధంగా సెలవిస్తున్నాడు. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. ఏశావును జ్యేష్ఠత్వాన్ని అమ్మివేసుకున్నటువంటి ఏశావుని ఎలా పోలుస్తున్నాడంటే, భ్రష్టుడు అంటున్నాడు, వ్యభిచారి అంటున్నాడు. జ్యేష్ఠత్వాన్ని అమ్మివేసుకోవడం వల్ల ఏశావు ఏమైపోయాడంటే భ్రష్టుడైపోయాడు. వ్యభిచారి ఎందుకయ్యాడంటే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వీళ్ళందరూ ఎవరిని వివాహం చేసుకున్నారంటే, వారి యొక్క రక్త సంబంధికులను మాత్రమే వివాహం చేసుకున్నారు. అది క్రీస్తు ప్రభువు యొక్క సంఘంలో కడగబడినటువంటి వారిని వివాహం చేసుకోవడానికి సాదృశ్యంగా ఉన్నటువంటి సంగతి. ఏశావు ఏం చేశాడంటే, తన రక్త సంబంధికులను కాకుండా అన్యుల్ని వివాహం చేసుకొని తన తల్లిదండ్రులకి విసుగు పుట్టించాడనమాట. కాబట్టి అందువల్ల ఏశావుని గూర్చి భ్రష్టుడే కాదు, వ్యభిచారం అని చెప్పేసి కూడా రాయబడింది. ఇక్కడ ఏశావు చేసినటువంటి
పని ఎలా ఉన్నదంటే అది ఉత్తమమైనటువంటి కార్యం కాదు. తన జ్యేష్ఠత్వం అనేది అమ్మవేసుకోవడం అనేది మంచి పని కాదు. ఎందుకంటే జ్యేష్ఠత్వం అనేది దేవుడే అనుగ్రహిస్తాడు. ఎవరైతే మొదటి సంతానంగా ఉంటారో మొదట పుట్టినటువంటి వ్యక్తికి జ్యేష్ఠత్వం అనేది ఇవ్వబడుతుంది. అటువంటి జ్యేష్ఠత్వపు హక్కుని ఏశావు అమ్మేసుకున్నాడు. జ్యేష్ఠత్వం అంటే ఆశీర్వాదానికి గుర్తు. ఎందుకంటే ఇప్పుడు ఆస్తి పంపకాల్లోనైనా గాని, లేదంటే ఎందులోనైనా గాని జ్యేష్ఠునికి రావాల్సినటువంటి భాగ్యం అనేది ఉంటుంది. అది ప్రత్యేకంగా ఉంటుంది కాబట్టి, అంటే జ్యేష్ఠుడికి ఎప్పుడైనా ముందివ్వాల్సినటువంటి భాగం ఉంటుంది. అటువంటి జ్యేష్ఠ భాగాన్ని యాకో ఆహ్, యాకోబుకి ఏశావు అమ్మవేసుకున్నాడు. కాబట్టే భ్రష్టుడని, వ్యభిచారి అని చెప్పేసి దేవుని వాక్యం మనకు సెలవిస్తున్నది. అయితే ఈ వాక్యంతోటి మనకేం సంబంధమయ్యా? మనమేమి జ్యేష్ఠత్వాన్ని నమ్ముకోవట్లేదు గదా! అని జెప్పేసి చాలామంది అంటూ ఉంటారు. ఇప్పుడు మనమందరం ఎవరము? అంటే మనమందరము దేవుని పిల్లలము. అవునా? కాదా? లూకా సువార్తలో యేసు ప్రభువును గూర్చినటువంటి వంశావళిని ఇస్తా ఆదాము దేవుని కుమారుడు అనే మాటని మనం చూస్తామనమాట. ఒక ఆదాము మాత్రమే దేవుని కుమారుడా? లేదు. ఆయన పిల్లలమైనటువంటి మనమందరము కూడా ఆయన కుమారులము, ఆయన కుమార్తెలము. అయితే మనం ఏం జేస్తున్నామంటే, మనం చేసేటువంటి పాపాల వలన ఆ దేవుని కుమారత్వము, దేవుడిచ్చినటువంటి గుర్తింపనేది మనం పోగొట్టుకుంటున్నాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనము. యెషయా గ్రంథము 53వ అధ్యాయము మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. హ్మ్. మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. హ్మ్. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. హ్మ్. చాలు. ఎలాగా మనం మనకిచ్చినటువంటి కుమారత్వాన్ననేది మనం పోగొట్టుకుంటున్నామంటే, మనం చేస్తున్నటువంటి పాపం వలన ప్రతివాడు తనకిష్టమైనటువంటి త్రోవకు తొలగిపోయాడని జెప్పేసి అక్కడ యెషయా గ్రంథకర్త అంటున్నాడు. అంటే మనం చేసేటువంటి పాపం వల్ల మనము దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి కుమారత్వము లేదా ఆయన పిల్లలమని చెప్పుకునేటువంటి భాగ్యాన్ని మనం కోల్పోతున్నాము. కదా! రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 29వ వచనం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరుగునో వారు తన కుమారుని స్వారూప్యం గలవారొకటకు ముందుగా నిర్ణయించెను. దేవుని సంకల్పం ఏందంటే యేసుక్రీస్తులా యేసుక్రీస్తుకి యేసుక్రీస్తులాగా దేవునికి అనేక మంది కుమారులు గావాలి. వాళ్ళందరిలో క్రీస్తు ప్రభువు జ్యేష్ఠుడై ఉండాలి. మనమందరము ఆయనకి సహోదరులుగా ఉండాలన్నది దేవుని సంకల్పము. ఆ దేవుని సంకల్పంలోనే దేవుడేం చేశాడంటే మన కొరకు సంఘాన్ని స్థాపించాడు. క్రీస్తు ప్రభు ఈ లోకానికొచ్చి తన రక్తాన్ని కార్చి సంపాదించినటువంటి స్వరక్త స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘంలో మనమందరము రక్షణ పొంది ఆయన సంఘంలో చేర్చబడుతున్నాము. చేర్చబడుతున్నటువంటి మనము దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కుమారత్వాన్ని అంటే దేవుడు మనకు దేవుడు మనల్ని ఆయనకి కుమారులుగా, కుమార్తెలుగా స్వీకరించాడు. ఒకసారి ఆల్రెడీ పాపం చేశాము. తొలగిపోయాము. కానీ దేవుడు ఆయన ప్రేమ చూపించి క్రీస్తు ప్రభువుని ఈ లోకానికి పంపించి ఏం చేశాడు? మరలా మనలందరినీ ఆయన కుమారులుగా స్వీకరించాడు. అంటే దత్తపుత్రులుగా స్వీకరించాడు. కానీ మనం ఏం చేస్తున్నాము? మరలా రక్షణలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి రక్షణను మర్చిపోయి ఒక్కోసారి కొంతమంది లోకంలో కలిసిపోతా ఉంటారు. దాన్ని జాగ్రత్తగా కొనసాగించలేక ఏం చేస్తా ఉంటారంటే
దాన్ని దేవుడు అనుగ్రహించినటువంటి ఆ దత్తపుత్రత్వమును లేదంటే కుమారత్వాన్ని పోగొట్టుకొని మరలా లోకంలో కలిసిపోతా ఉంటాం అన్నమాట. యెషయా గ్రంథం 53 అధ్యాయం 6 వచనంలో చెప్పినట్లు మరలా మనం పాపం చేసి ఏం చేస్తామంటే ఇష్టమైన ప్రతి వ్యక్తి తన ఇష్టమైన ఇష్టమొచ్చిన త్రోవకు తొలగిపోయినట్లు రక్షణ పొందిన తర్వాత కూడా మనం పాపం చేసినట్లయితే ఏం జరిగిద్దంటే దేవుని యొక్క కుమారులము, కుమార్తెలము లేదా ఆయన ఇచ్చినటువంటి దత్తపుత్రత్వపు హక్కుని పోగొట్టుకునే వారిలాగా మనం ఉంటామన్నమాట. కాబట్టి మనం అలా జీవించకూడదు. ఎందుకంటే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 17వ వచనంలోనే ఏమంటాడంటే ఏశావుకి మారుమనసు పొందడానికి మరలా అవకాశం దొరకలేదండి. అవునా? చదవండి ఒకసారి ఆ మాట. హెబ్రీయులకు ఏశావు రాసిన తరువాత ఆశీర్వాదం పొందగోరి హ్మ్. కన్నీళ్లు విడుచుచు దాని కోసరము శ్రద్ధతో వెదికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరెరుగుదురు. ఏశాకు దొరికిందండి మారుమనసు పొందడానికి. ఆశీర్వాదం పోగొట్టుకున్న తర్వాత కన్నీళ్లతోటి శ్రద్ధగా వెతికాడంట. కానీ ఆయనకి మారుమనసు పొందడానికి అవకాశం రాలేదు అని చెప్పేసి దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ భూమి మీద ఉన్నప్పుడే మనము నిజంగా పశ్చాత్తాపపడి మన పాపాలను ఒప్పుకొని క్రీస్తు ప్రభువుకి లేదా తండ్రి అయిన దేవునికి మనం నమ్మకంగా జీవించాలి. ఆయన చేసినటువంటి త్యాగము వెలకట్టలేనిది కనుక దేవునికి నమ్మకంగా జీవించాలి. మనం పొందినటువంటి రక్షణ యొక్క విలువ అనేది మనం తెలుసుకొని జీవించాలి. మొదటిగా మన దత్తపుత్రత్వం అనేది పోగొట్టుకోకూడదు. ఏశావులాగా జ్యేష్ఠత్వాన్ని కోల్పోకూడదు. ఏశావులాగా జ్యేష్ఠత్వం కోల్పోయినటువంటి వ్యక్తి ఇంకొక వ్యక్తి ఉన్నాడు. మీకు తెలిసినటువంటి వ్యక్తే. ఇంక ఆయన గురించి నేను చెప్పదలుచుకోలేదు. సరే. ఇంకొక పని చేద్దాం. ఇంకొక వాక్యాన్ని గమనిద్దామండి. ఆదికాండము 19వ అధ్యాయము 24 నుంచి 26 వచనంలో ఉత్తమమైనటువంటి కార్యాన్ని చేయనటువంటి మరొక వ్యక్తిని గురించి మనం పరిశీలిద్దాము. ఆదికాండము 19వ అధ్యాయము 24 నుంచి 26 వచనాలు చదువుకుందాము. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించి ఆ పట్టణములను ఆ మైదానం అంతటిని ఆ పట్టణములలో నివసించిన వారినందరినీ నేల మొలకలను నాశనము చేశాను. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను. చాలు బ్రదర్. ఇక్కడ మనకి లోతు కుటుంబం కనబడుతుంది. దేవుడు ఏం చేస్తున్నాడంటే సొదొమ గొమొర్రాను నాశనం చేస్తున్నాడు. అయితే దేవుడు లోతు కుటుంబాన్ని దేవుని ఉగ్రత నుంచి రక్షించి వారి కుటుంబానికి రక్షణ కల్పించినప్పటికీ ఇక్కడ లోతు భార్య ఏం చేసిందంటే వెనుక తిరిగి చూడకుండగా వెళ్ళిపోమని చెప్పినప్పుడు ఆమె వెనుతిరిగి చూచి ఉప్పు స్తంభం అయిపోయింది. ఇప్పుడు లోతు భార్య రక్షింపబడిందా లేదా అనే ప్రశ్న మనం వేసినట్లయితే ఒక విధంగా చెప్పాలంటే లోతు కుటుంబం రక్షింపబడింది కాబట్టి ఆమె కూడా రక్షణ పొందిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఎందుకని అసల రక్షించబడడం అంటే ఏమిటని చెప్పేసి మనం ప్రశ్నించుకున్నట్టయితే దేవుని ఉగ్రత నుంచి మనం తప్పించబడడమే రక్షణ అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. ఉదాహరణకి నోవహు కాలంలో జలప్రళయం నుంచి నోవహు కుటుంబం మాత్రమే తప్పించబడింది. అదేవిధంగా ఇక్కడ సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేసే సమయంలో లోతు కుటుంబం మాత్రం రక్షింపబడింది. కానీ లోతు భార్య మాత్రం ఏం చేసిందంటే ఆమె రక్షింపబడినప్పటికీ ఆ రక్షణలో కొనసాగలేకపోయిందండి. ఎందుకంటే కారణం ఏంటంటే ఆమె
వెనుతిరిగి చూచి ఉపస్తంభమైందని చెప్పేసి దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. ఈ లోకంలో మనం కూడా ఏం చేస్తామంటే అనేక విషయాల్లో రక్షణ పొందుతాము. కానీ దాన్ని కొనసాగించేటువంటి పరిస్థితి మనకుండదు. ఎందుకని? ఈ లోకంలో వచ్చేటువంటి శ్రమల వల్ల అయితేనేమి, శోధనల వల్ల అయితేనేమి, స్వకీయ దురాశల వల్ల అయితేనేమి, కారణాలు ఏమైనా కానీ మనం పొందినటువంటి రక్షణని ఎప్పటి వరకు కొనసాగించాలండి? మరణ పర్యంతం వరకు మనం పొందినటువంటి రక్షణని కొనసాగించాలి. అందుకే దేవుడు అంటాడు, అంతం వరకు నాకు నమ్మకంగా ఉండుము, అప్పుడు నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదనని చెప్పేసి దేవుని వాక్యం మనకు సెలవిస్తా ఉండిద్ది. కాబట్టి మనము చాలామంది బాప్తిసం పొందుతాము, సంఘంలో చేర్చబడతాము, రక్షింపబడ్డాం అని చెప్పేసి అనుకుంటాం గానీ, ఆ పొందినటువంటి రక్షణని మనం ఎంతవరకు జాగ్రత్తగా కొనసాగిస్తున్నారన్న సంగతిని గమనించరండి. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో పౌలు గారు ఈ విధంగా దేవుని సెలవిస్తా ఉంటారండి. చదవండి ఒకసారి ఆ మాటని. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనము. ఏమంటాడంటే, మీ సొంత రక్షణని భయంతోటి, వణుకుతోటి కొనసాగించమని చెప్పేసి అంటాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే, రక్షింపబడ్డాము, ఇంతటితో బాప్తిసం పొందాను, సంఘమందు చేర్చబడ్డాను, ఇంతటితోటి అయిపోయిందని చెప్పేసి మనం అనుకోకూడదు ఎప్పుడు. ఉత్తమమైన కార్యము ఉత్తమమైన కార్యం బాప్తిసం పొందడం ఉత్తమమైన కార్యమే కాదంటలేదు. కానీ రక్షణ పొందడం కూడా ఉత్తమమైనటువంటి కార్యమే కాదంటలేదు. కానీ మనం ఏం చేయాలి? ఆ పొందినటువంటి రక్షణని మనం ఎప్పటి వరకు కొనసాగించాలి? మనం యొక్క మరణ పర్యంతం వరకు ఆ రక్షణను కొనసాగించాలి. ఆ రక్షణను కొనసాగించలేకపోతే మనం పొందినటువంటి రక్షణ లేదా తీసుకున్నటువంటి బాప్తిసం అన్నీ వ్యర్థమైపోతాయి. కాబట్టి మనం పొందినటువంటి మన సొంత రక్షణని భయంతోటి, వణుకుతోటి కొనసాగించమని చెప్పేసి దేవుని వాక్యం మనకు సెలవిస్తా ఉంది. అందుకే యేసు ప్రభువు వారు అంటారు, లూకా సువార్త 9వ అధ్యాయము 62వ వచనంలో ఏమంటాడంటే, నాగల మీద చేయను వేసి వెనుకకి తిరిగి చూసేవాళ్ళు నా రాజ్యానికి పాత్రలు కారని చెప్పేసి యేసు ప్రభువు ఊరికే చెప్పలేదండి ఆ మాట. ఇలా అంటే రక్షణ పొందుతారు. కానీ ఆ రక్షణని అంతం వరకు కొనసాగించినటువంటి వారి గురించి ఆ మాటను మాట్లాడాడు. కాబట్టి మనమందరము మనం రక్షింపబడ్డం మాత్రమే కాకుండగా ఆ రక్షణను కొనసాగించేటువంటి విషయంలో కూడా జాగ్రత్త కలిగి ఉండాలి. ఉత్తమమైన కార్యం మనం పొందినటువంటి రక్షణ కొనసాగించడమే ఉత్తమమైనటువంటి కార్యము. లోతు భార్య ఏమైంది? తను పొందినటువంటి రక్షణను కొనసాగించలేకపోయింది. కాబట్టి మనం అలాగుండకుండగా నాగలి మీద చేయి వేసిన తర్వాత వెనుతిరిగి చూడకూడదు. ఎన్ని శ్రమలొచ్చినా, శోధనలొచ్చినా, ఆటంకాలొచ్చినా, ఇరుకులు, ఇబ్బందులైనా గానీ మనము దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునే వారిలాగా మనం పొందుకున్నటువంటి రక్షణను కొనసాగించే విధంగానే మనం జీవించాలన్నమాట. సరే. మూడవ వ్యక్తిని కూడా మనం గమనిద్దాము. మొదటి రాజుల గ్రంథము 12వ అధ్యాయము 27-30 వచనాలు. మొదటి రాజుల గ్రంథము 12వ అధ్యాయము 27-30 వచనాలు గమనిస్తే అక్కడ మనకి యెరోబోము కనబడతాడండి. యెరోబోము తన హృదయమందు తలంచి ఆలోచన చేసి 2 బంగారపు దూడలను చేయించి జనులను పిలిచి, యెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము. ఇశ్రాయేలీయుల వారలారా, ఐగుప్తులో ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి, ఒకటి బేతేలునందును, ఒకటి దానునందును ఉంచెను. దాను వరకు ఈ రెంటిలో ఒక దానిని జనులు పూజించడం వలన రాజు చేసిన కార్యము పాపమునకు కారణమాయెను అని చెప్పేసి తర్వాత 31వ వచనం కూడా మనం గమనిస్తే, అతడు ఉన్నత స్థలములను కట్టించి మందిరముగా ఏర్పరిచి లేవీయులు కాని సాధారణమైన వారిలో కొందరిని యాజకులుగా నియమించాడు.
అని దేవుడు దేవుడు యరొబాము చేసినటువంటి ఒక చెడ్డ కార్యాన్ని, లేదంటే ఒక ఉత్తమము కానిటువంటి కార్యాన్ని తన గ్రంథమందు రాయించాడు. ఇక్కడ జరిగిన సందర్భం ఏందంటే, సొలొమోన్ చనిపోయిన తర్వాత ఇశ్రాయేలు రాజ్యం 2గా విభజింపబడింది. సో, కారణం ఏంటి అంటే సొలొమోన్ చేసినటువంటి పాపమే. 10 గోత్రముల వారు కలిసి ఉత్తర రాజ్యంగా విడిపోయారు. 2 గోత్రముల వారు కలిసి యూదా రాజ్యంగా, దక్షిణ రాజ్యంగా విడిపోయారు. అయితే ఈ 10 గోత్రాలు కలిగినటువంటి యరొబాము ఏం చేశాడంటే, ఉత్తర రాజ్యం వాళ్ళు దక్షిణ రాజ్యంలో ఉన్నటువంటి యెరూషలేం దేవాలయానికి వెళ్లి దేవుని ప్రజలు ఆరాధిస్తున్నారండి. అయితే ఆయనకేమనిపించిందంటే, ప్రజలు ఇట్లా మరలా యెరూషలేంకెళ్ళిపోయారంటే, మళ్ళీ తన రాజ్యాన్ని యూదా రాజ్యంలోనే కలపంటారేమో అన్న భయంతో ఈయన ఒక పిచ్చి పని చేశాడు. ఏం చేశాడంటే, ఆహ్, యూదా రాజ్యానికి, ఇశ్రాయేల్ రాజ్యానికి సరిహద్దులైనటువంటి ప్రాంతాల్లో బేతేలు, దాను అనే ప్రాంతాల్లో ఈయన ఏం చేశాడంటే, విగ్రహాలు ఏర్పాటు చేసిండు. విగ్రహాలు ఏర్పాటు చేసి, మిమ్మల్ని ఐగుప్తులో నుంచి తీసుకొనొచ్చినటువంటి దేవుడు ఇవే అని జెప్పేసి, వాటిని ఆరాధించమని జెప్పేసి, బేతేలు నందు ఒకటి, దాని నందు ఒకటి విగ్రహాలను ఏర్పాటు చేసి, ప్రజలు పాపం చేయడానికి కారణమయ్యాడండి. ఇది ఆయన యొక్క సొంత రాజకీయ కారణం కోసం ఈ విధంగా చేసినప్పటికీ, ఇశ్రాయేలీయుల రాజులందరి గురించి రాజుల గ్రంథంలో మాట్లాడతా, ప్రతి రాజు యరొబాము చేసినటువంటి పాపాన్నే అనుసరించారని జెప్పేసి ప్రతి రాజు గురించి మాట్లాడతాడండి. అంటే యరొబాము చేసినటువంటి తప్పు దేవుని దృష్టిలో చాలా గొప్పది. దేవుడు దేన్నైనా సహిస్తాడు గానీ, విగ్రహారాధన మాత్రం సహించడు. ఈ రోజుల్లో అనేక సంఘాల్లో కూడా ఏం చేస్తా ఉంటారంటే, ప్రజల్ని ఆకర్షించడం కోసం మత శాఖల వారు ఏం చేస్తా ఉంటారంటే, దేవుడు చెప్పని పద్ధతులన్నీ, ఆచారాలు గాని, లేదంటే పండగలు గాని చేయమని జెప్పేసి చెప్తా ఉంటారండి. అలాగే చేస్తా ఉంటారు గూడా. ఉదాహరణకు చూసినట్లయితే గుడారాల పండగనేది మనం జూస్తా ఉంటాము. లేదంటే బయట కొంతమంది వారముల పండగ అని జెప్పేసి ఆచరించడం. ఇట్లా ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి పండగలని కొంతమంది ఆచరిస్తున్నారు. కారణం ఏమిటి? ఏంటి అంటే అది దేవుని వాక్యం వాటికి విరుద్ధముగా ఉన్నప్పటికీ వాళ్ళెందుకు జేస్తున్నారయ్యా అంటే మరి వాళ్ళు తెలిసి చేస్తున్నారో అర్థం గాదు. తెలియక చేస్తున్నారో అన్న సంగతి అర్థం గాదు. కానీ వాళ్ళేం చేస్తున్నారంటే ప్రజలను ఆకర్షించడం కోసమే దేవుడు చెప్పనటువంటి పద్ధతులన్నిటిని జేస్తున్నాడు. ఇప్పుడు యరొబాము ఏం జేశాడు? వీళ్ళని ఎట్లాగైనా యెరూషలేముకి పోనీయకూడదు. దేవుడు ఐగుప్తులో నుంచి తీసుకొచ్చినటువంటి మీ దేవుడు ఇవే అని జెప్పేసి విగ్రహాలను ఏర్పాటు చేసి ప్రజలందరూ పాపం చేయడానికి కారణమయ్యారు. వీరేం జేస్తున్నారంటే దేవుడు చెప్పనటువంటి పద్ధతులను ఆచరించడం ద్వారా వీరందరూ ఏం జేస్తున్నారంటే పాపం చేయడానికి కారణమవుతున్నారు వీరు కూడా. అందుకే కొలసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో పౌలు గారు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటాడు. 15, 16 కొలసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 15, 16 వచనంలో మరియు అపరాధముల వలనను శరీరమందు ఏంటి కదా అదే బ్రదర్. అహా! కొలసీలకు రాసినటువంటి పత్రిక 2, 15, 16 బ్రదర్. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృదులై ఉండగా దేవుడు రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిసివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేశాను. 16 వచనం చదవండి బ్రదర్. కాబట్టి అన్నపానముల విషయంలోనూ, పండగ, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటి విషయంలోనూ మీకు తీర్పు తీర్చ ఎవరికీ అవకాశం ఇవ్వద్దని చెప్పేసి పౌలు గారు మాట్లాడుతూ ఉంటాడు. పండగలకి వ్యతిరేకమా అంటే అవును వ్యతిరేకం అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే
15వ వచనంలో మనకి పౌ పౌలు గారు దేవుడు వ్రాతరూపకమైనటువంటి ఆజ్ఞల్ని దా సే మనకు విరోధంగా ఉన్నటువంటి పత్రాన్ని మేకులతో సిలువ కొట్టి దాని మీద ఉన్నటువంటి చేవ్రాతను తుడిచివేశాడని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే ధర్మశాస్త్రం కొట్టివేయబడింది. కానీ అందులో ఉన్నటువంటి పండగలను మాత్రం కొంతమంది ఆచరిస్తున్నారు. ఇలాంటి పండగలని ఆచరించవద్దని చెప్పేసి కాబట్టి అన్నపానం విషయంలోనే పండగ, అమావాస్య, విశ్రాంతి దినం వంటి వాటి విషయంలో తీర్పు తీర్చడానికి మీరు ఎవరికీ అవకాశం ఇవ్వొద్దని చెప్పేసి చెప్తున్నారు. దేవుడు పండగలు దేవుడు పాత నిబంధనలో పండుగలు చేయమన్నాడండి. ఎలా చేయమన్నాడంటే ఉదాహరణకు పస్కా పండుగను మనం చూసినట్లయితే చేదు కూరలతోటి తినాలని చెప్పేసి అన్నాడు. తర్వాత త్వరగా దాన్ని పస్కా వధించి చేదు కూరలతోటి తినాలని చెప్పేసి అన్నాడు. త్వరగా తినాలని చెప్పేసి అన్నాడు. ఆహారం వేస్ట్ కాకుండగా మిగిలించకుండా తినాలని చెప్పేసి చెప్పాడు. కానీ ఈరోజు పండుగలు ఎలా ఉన్నాయంటే ప్రజలందరూ తినడానికి, తాగడానికి కంటికి పండగ, ఒంటికి పండగ అనే విధంగా ఈరోజు పండుగలు చేస్తున్నారు. కానీ పౌలు గారు ఏమంటున్నాడంటే కొత్త నిబంధనలో మీరు వ్యర్థమైనటువంటి పండగల్ని ఆచరించవద్దు. వ్యర్థమైనటువంటి ఆచారాలు, పండగలతోటి దేవుణ్ణి ఆరాధించవద్దు అని చెప్పేసి దేవుని వాక్యం మనకు సెలవిస్తుందన్నమాట. ఇంకో వ్యక్తిని కూడా మనం చివరగా చూద్దాము. సమయం అయిపోవచ్చింది. ఒక 5 నిమిషాల్లో ముగించేసుకుందాం. మత్తయి రాసినటువంటి సువార్త 26వ అధ్యాయము 14-16 వచనాలలో మనం చదివినట్లయితే అక్కడ మనకి యోధా కనిపిస్తాడండి. మత్తయి రాసినటువంటి సువార్త 26వ అధ్యాయము 14-16 వచనాలు. అప్పుడు 12 మందిలో ఒకడుకు ఇస్కరియోతు యోధా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన యెడల నాకేమి ఇచ్చురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. వాడు అప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. ఏం చేస్తున్నాడండి యోధా? ప్రభువుని అప్పగిస్తున్నాడు. అప్పగించడానికి ఎలా అప్పగించాలని చెప్పేసి ఆలోచిస్తూ ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి యేసు ప్రభువుని అమ్మవేయడానికి సిద్ధపడ్డాడు. అమ్మవేశాడు కూడా. అవునా? 30 వెండి నాణేలకి. అంటే 3.5 సంవత్సరాలు క్రీస్తు ప్రభువుతోటి కలిసి మెలిసి ఉండి, అంటే క్రీస్తు ప్రభువు రాజు అవుతాడని చెప్పేసి యోధా తలంచాడండి. ఎందుకంటే యోధా ఎక్కడి నుంచి వచ్చాడంటే ఆయన బర్నబాతో కలిసి ఉన్నటువంటి బందిపోటు ముఠాలో ఉన్నటువంటి వ్యక్తి. వీళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే రోమా ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజ్యాన్ని స్థాపించాలన్నదే ఆయన యొక్క ఉద్దేశం. కానీ యేసు ప్రభువు రాజు అవుతారని చెప్పేసి యోధా తలించాడు. కానీ అది జరగకపోవడం వల్ల భౌతికమైనటువంటి రాజు అవుతాడన్న సంగతి తలంచాడు యోధా. కానీ అలా జరగకపోవడం వల్ల చివరికి ఏం చేశాడంటే యేసు ప్రభు యేసు ప్రభువుని అమ్మవేసుకోవడానికి సిద్ధపడ్డాడు. 30 వెండి నాణేలకి యేసు ప్రభువుని అమ్మవేశాడు. ఆ 30 నాణ్యముల వెల అంటే ఆ రోజుల్లో యేసు ప్రభువుని ఒక బానిసని లాగా అమ్మేశాడండి. ఆ 30 వెండి నాణేలంటే ఒక బానిసను కొనగలిగేటువంటి వెల అన్నమాట. యూదా ఒక చెడ్డ కార్యం చేసాడు. ఏంటయ్యా అంటే యేసు ప్రభువుని అమ్మివేయడం కోసం. కారణం ఏంటయ్యా అంటే ధనాపేక్ష. అందుకే 2 రాజుల గ్రంథంలో 5వ అధ్యాయంలో 26వ వచనంలో ఏలీయా ఇలా అంటాడు, ద్రవ్యమును, వస్త్రములను, తోటలను సంపాదించుకోవడానికి ఇది సమయమా అని చెప్పేసి అంటాడు. ఎవరితోటంటే గెహాజీ తోటి. గెహాజీ కూడా ఏం చేశాడు? ధనం సంపాదించుకోవాలని చెప్పేసి పరిగెత్తాడు. కానీ ఏం సంపాదించుకున్నాడయ్యా గెహాజీ అంటే కుష్ఠరోగాన్ని సంపాదించుకున్నాడు. నయమాన్ని పోగొట్టుకున్నటువంటి కుష్ఠరోగాన్ని గెహాజీ సంపాదించుకున్నాడు. మనము సంఘంలో చేర్చబడినటువంటి ప్రతి ఒక్కరము ధనాపేక్ష సమస్తమైనటువంటి కీడుకు మూలం అని చెప్పేసి
మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయంలో మాట్లాడతాడండి పౌలు గారు. కాబట్టి ధనం సంపాదించుకోవడం తప్పా అంటే, మనకు అవసరమైనటువంటి వాటికి సంపాదించుకోవడంలో తప్పు లేదు గానీ, ఇంకా డబ్బునే ఆహ్, ధనమే సర్వస్వం అని జెప్పేసి జీవిస్తా ఉంటారండి. కొంతమంది అలాగా జీవించడం అనేది తప్పు. ధనాపేక్ష సమస్తమైనటువంటి కీడుకు మూలము. దాన్ని ఆశించి కొందరు తమను తాము పొడిచివేసుకున్నారని జెప్పేసి దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ధనాపేక్షను విడిచిపెట్టాలి. మత్తయి సువార్తలో యేసు ప్రభువారు అంటారు. మత్తయి సువార్త 6:24లో అంటాడు. మీరు దేవునికిని, సిరికిని దాసులుగా ఉండలేరు అని జెప్పేసి అంటాడు. మరి ధనం లేకపోతే మనం ఎలాగ పోషింపబడాలండి అని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు కానీ, మన తండ్రి అయిన దేవునికి మనల్ని పోషించడం తెలియదండి. మీరు దేన్ని గూర్చి చింతపడవద్దు అని జెప్పేసి చెప్తా ద్రవ్య వస్త్రాల గురించి, ఆహారం గురించి చింతించవద్దని జెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ ఈ రోజుల్లో అనేక మంది ఏం చేస్తా ఉంటారంటే, ధనం సంపాదించడం కోసం సంఘ కార్యక్రమాలను కూడా విడిచి చాలామంది పరిగెడతా ఉంటారండి. అది మంచి పద్ధతి కాదు. అది ఉత్తమమైనటువంటి పని కాదు అని చెప్పేసి మనం గమనించాలి. సరే ఇప్పటివరకి మనం ఏ సంగతులు మనం గమనించామంటే, ఏశావు ఏం చేశాడండి, తన జ్యేష్ఠత్వాన్ని అమ్మివేసుకున్నాడు. అలాగా మనం కూడా మన యొక్క దత్తపుత్రత్వాన్ని అమ్మివేసుకునే విధంగా మనం ఉండకూడదు. లోతు భార్య ఏం చేసింది, రక్షణను పొందినప్పటికీ దాన్ని కొనసాగించలేకపోయింది. మనం కూడా రక్షణను పొంది దాన్ని కొనసాగించే వారంగా ఉత్తమమైన కార్యాన్ని మనం చేయాలి. యెరొబెయాము ఏం చేశాడంటే, బేతేలులో దానిలో విగ్రహాలను ఏర్పాటు చేసి ప్రజలు పాపం చేయడానికి కారకులయ్యాడు. నేడు అనేకమైనటువంటి మత శాఖల్లో లేదా ప్రజలను ఆకర్షించడం కోసం దేవుడు చెప్పినటువంటి పద్ధతులను గాని, ఆచారాలు గాని మనం ఆచరించకూడదు. యోధ ప్రభువుని అమ్మివేసుకున్నాడు ధనాపేక్ష వలన. కాబట్టి మనము కూడా ధనాపేక్ష తోటి ప్రభువుని లేదంటే ధన ధనం కోసం ప్రాకులాడకూడదు. ఈ మాట చెప్పకూడదు కానండి, ఈ రోజుల్లో అనేక సంఘాలలో సేవకులు కూడా ఏం చేస్తున్నారంటే ధనం కోసమే ప్రాకులాడుతున్నారండి. అది మంచి పద్ధతి కాదని చెప్పేసి దేవుని వాక్యం ద్వారా మనం సెలవిచ్చాము. ఇప్పుడు ధనం విస్తారంగా పెరిగిపోయింది. ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడు ఏం జరిగిద్దో తెలుసా అండి? డబ్బులేమో చేతిలో కట్టలు కట్టలుగా ఉంటాయి. కానీ వస్తువుల రేట్ అనేది పెరిగి పెరిగితే ఏం చేస్తామండి? మనం ఏమి చేయలేం గదా! ఆర్థిక మాంద్య పరిస్థితులొచ్చినప్పుడు దేశాలు అల్లాడిపోతా ఉంటాయి. కారణం ఏంటంటే డబ్బులేమో విస్తారంగా ఉంటాయి. కానీ వస్తువు ఒక ఉదాహరణకి డబ్బులేమో బీరువాల నిండా ఉన్నాయి. కానీ ఒక వస్తువు రేట్ చూసినట్లయితే ఒక ఉప్పు కొనుక్కోవాలన్నా, పప్పు కొనుక్కోవాలన్నా గానీ 10,000, 20,000 అట్లా ఉందనుకుంటే డబ్బు ఉంచుకోవడం వల్ల ఉపయోగం ఏముండిద్ది? కాబట్టి మన విశ్వాసం ఎప్పుడైనా గానీ ధనం మీద కాకుండగా ప్రభువు మీద ఆధారపడి ఉంచుకోవాల్సిందని జెప్పేసి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. చివరగా మనము కొన్ని విసర్జించవలసినవి, చంపివేయాల్సినటువంటి కార్యాలున్నాయండి. ఉత్తమము కానటువంటి వాటిని మనం విసర్జించాల్సినవి, చంపివేయాల్సినటువంటి కార్యాలున్నవి. వాటిని చూసి మనం ఈ వాక్యాన్ని ఇంతటితోటి ముగించుకుందాము. కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం అండి. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన ధనాపేక్షలను చంపివేయండి. ఇయన్నీ ఉత్తమమైనటువంటి కార్యాలు కాదు కనుక వీటినేం జేయాలండి, మనం చంపివేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సంఘమందు రక్షింపబడిన తర్వాత చాలామంది ఇలాంటి కార్యాలు చేస్తా ఇంకా సంఘంలో కొనసాగిస్తా ఉంటారు. మారు మనసు లేకుండా రక్షణ పొందిన వారు ఇలాంటి కార్యాలు చేస్తా ఉంటారు. కాబట్టి ఇలాంటి కార్యాలను చేయవారిని చేయవారు ఏం జేయాలంటే
వారికి వాళ్ళే రెక్టిఫై చేసుకోవాలి. ఏం చేయాలంటే ఆ కార్యాలని చంపివేసుకోవాలి. ఉత్తమం కానటువంటి కార్యాలు జారత్వాన్ని గాని, అపవిత్రతను గాని, కామాతురతను గాని, దురాశను గాని, విగ్రహారాధన అయినటువంటి ధనాపేక్షను గాని చంపివేసుకోవాలన్నమాట. తర్వాత కొన్ని విసర్జించవలసినటువంటి కార్యాలను గురించి చెప్పాడండి. అదే మూడో అధ్యాయము 8, 9 వచనాలు కూడా మనం చూసినట్లయితే, ఇప్పుడు మీరు కోపమును, ఆగ్రహమును, దుష్టత్వమును, దూషణ, మీ నోట బూతులు అను వాటన్నిటిని విసర్జించుడి. ఒకనితో ఒకడు అబద్ధమాడుకుడి. ఏలైనగా మీ ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు విసర్జించి, జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతనపరచబడుచున్న నవీన స్వభావాన్ని ధరించుకొని అన్నారు. కాబట్టి రక్షింపబడినటువంటి మనమందరూ విసర్జించాల్సినటువంటి కార్యాలు ఏమున్నాయంటే కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, బూతులు అనేవి వాటన్నిటిని మనం విడిచిపెట్టాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ వాక్యాన్ని ఇప్పటివరకు ఆసక్తిగా విన్నటువంటి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ వాక్యాన్ని ఇంతటితో ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ.